హాయ్ టు ఆల్. ఈరోజు మనం పసుపు పసుపు సాగు చేసేటప్పుడు దుంప కుళ్ళు లేదా దుంప వేరుకుళ్ళు అనే దాని వంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాని నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ తెగులు సోకడానికి మనకు ముఖ్య కారణం ఏంటంటే, మనం కొమ్ములను అంటే పసుపు కొమ్ములు మనం విత్తనాలుగా భావించి ఎప్పుడైతే మనం నాటుతావో వాటిని విత్తన శుద్ధి కార్బండిజం లేదా బ్యావిస్టిన్ ఉపయోగించి మనం విత్తన శుద్ధి చేయకుండా నాటడం వల్ల ఉపయోగిస్తుంది. మరి ముఖ్యంగా మనకు పొలంలో మనం నీరు పెట్టినప్పుడు ఆ నీరు వ్యవస్థ సులభంగా పోయే విధంగా ఉండాలి. నీరు నిలిచిపోయినా కూడా ఈ కుళ్ళు అనేది ఎక్కువ అవుతుంది. మరి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం, ఎరువులు అనేది తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కూడా మనం సరిగ్గా చేయకపోయినా కూడా ఇది వేరుకుళ్ళు దుంపకుళ్ళు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ వర్షాలు ఒకేసారిగా ఉండడం, నీరు నిలబడిపోయి ఉండడం కూడా దీని యొక్క ప్రభావం చూపుతాయి. వేపపిండి వాడకపోయినా, పొటాష్ వాడకపోయినా కూడా ఈ తెగులు అనేది సోకుతుంది. అయితే ఈ తెగులు సోకినప్పుడు మనం పొలంలో చూసినట్లయితే ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమ రంగుమై చివరికి బాగా మట్టానికి ఎండిపోతూ ఉంటాయి. ఇది క్రమంగా లేత ఆకుల వైపున కూడా మనకు వ్యాపిస్తుంది. మనకు చూసినట్లయితే తల్లి కొమ్ములు మరియు పిల్ల దుంపలు కూడా కుళ్ళి మనకు చేతితో గట్టిగా నొక్కితే అవి బాగా మెత్తబడిపోతాయి అంటాయి. వాసన, చెడు వాసన కూడా ఈ కుళ్ళిన దుంపల నుండి వచ్చేస్తుంది. దీనివల్ల నాణ్యత కూడా బాగా తగ్గిపోతుంది. అయితే దీని నివారణ ఏ విధంగా చేపట్టాలనేది మనం చూసుకుందాం. మనం లీటర్ నీటికి ఒక 3 గ్రాములు మ్యాంగో జబ్బు కానీ లేదా 2 ml మైనోక్రోటోఫస్ కానీ కలిపిన ద్రావణంలో మనం ముందుగా నాటేటప్పుడే 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టి తర్వాత మార్చి 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడి కలిపి 30 నిమిషాలు ఉంచి నీళ్ళల్లో ఆరబెట్టుకోవాలి. 1 కిలో ట్రైకోడర్మా విరిడేకు మనకు 9 కిలోల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండి కలిపి వారం రోజుల పాటు మనం చెట్టు నీళ్ళలో ఉంచిన తర్వాత అది బాగా తయారవుతుంది. అప్పుడు నాటిన నెల రోజుల తర్వాత మనం వీటిని వేసి వెంటనే లైట్గా మనం నీటి తడి ఇచ్చుకోవాలి. అంటే ఎప్పుడు కూడా పసుపు వేసిన పంటలోనే మనం పసుపు వేయకూడదు. వేరుశెనగ, మొక్కజొన్న, జొన్న లేదా పంటలు వేసినప్పుడు దాంతో పంట మార్పిడి అనేది చేసుకోవాలి. అయితే ఈ దుంపలు విత్తిన తర్వాత మనం జనుము, జీలుగా, వెంపలి, గానుగా మొదలైన పచ్చి ఆకులు లేదా ఎండుగడ్డి మనకు బయట దొరుకుతుంది కదా, చెరుకు ఆకులు, పొలంపై ఉన్న మొలకలు వచ్చేంత వరకు కూడా కప్పాలి. అంటే వీటి మీద మొలక వచ్చేంత వరకు కూడా కప్పినట్లయితే ఈ తెగులు అనేది ఉధృత తగ్గుతుంది. అయితే ఇటువంటి దుంపకుళ్ళు, వేరుకుళ్ళు తెగులు తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే సుగుణ, సుదర్శన. ఈ 2 రకాల గురించి మన ఛానల్లో చెప్పడం జరిగింది. వాటిని చూసి మంచిగా నాటుకుంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ టు ఆల్.